డబ్బులు ఓటుకి నోటు ఇవ్వాలి, మళ్ళీ ఏదైనా పని వస్తే చేసి పెట్టాలి. అట్టుంటేనే ఎట్లా వీళ్ళంతా రియల్ ఎస్టేట్ లో వ్యాపారాలు డబ్బులు వచ్చిన వాళ్ళ ఎట్లా? ఏదో ఒకటి ఎన్ని రకాలుగా ఉన్నాయి, అన్ని రకాల కాంట్రాక్టర్ ఉన్నాయి, ఉంటారు. ఏదో రకంగా కాకపోతే అమెరికా పోయిన వాళ్ళు, పిల్లలు అమెరికాలో ఉంటే డబ్బులు ఇచ్చిన వాళ్ళు, ఇంకో దేశాలు పోయి డబ్బులు సంపాదించిన వాళ్ళు ఏదో రకంగా వీళ్ళంతా నిలబడ్డారు. లేకపోతే ఆస్తిగా కట్టాడు. నేనేదో మధ్య నియోజకవర్గానికి గురించి అంటలేదులే కానీ చాలా చోట్ల నేను మదర్లో మెట్టుకెందుకు రాలేదు, అన్ని డబ్బులు ఉన్నాయి గెలిచింది ఎక్కువ భాగం. అంతేనా? డబ్బులతోనే గెలిచింది. డబ్బులతో గెలిచింది, డబ్బులు లేకుండా గెలిచింది కదా. ఈ పరంపర ఎంపీటీసీ ఎన్నికలు కూడా కొనసాగితే ఏమైనా ఫ్లోటింగ్ తక్కువ ఉంటుందా ఎంపీటీసీలకి? తక్కువ లేకుండా సగటం అయితే సాగింది. డబ్బులు లేకుండా అయితే ఎన్నికలు పోయే పరిస్థితి. ఇప్పుడు ఎమ్మెల్యేకి ఇచ్చారు, మేము ఎంపీ ఎమ్మెల్యేలకు అసలు ఎంపీ కూడా తెలవదు, ఎమ్మెల్యే కూడా తెలవదు. మాకు ముందు దాకా పోయిన 2 ఎలక్షన్లకు ముందు దాకా అసలు ఎంపీ ఎవరో తెలవదు. ఓట్లు అయితే వేసేది, ఎమ్మెల్యే అయితే ఎవరో తెలవదు, ఓట్లు అయితే వేసేది. కానీ ఇప్పుడు అట్ట కాదు, వాడు ముందు డబ్బులు ఇచ్చిపోతున్నాడు. వాడు ఎమ్మెల్యేకి ఓటేయండి, ఎంపీకి ఓటేయండి. మరి అట్టప్పుడు గెలిచిన తర్వాత ఎమ్మెల్యే ఎంపీ వస్తున్నారా? మళ్ళీ ఎప్పుడు వస్తారు, కొన్ని సార్లు వస్తున్నారు, కొన్ని మా దగ్గర వస్తూనే ఉండాలి. ఇప్పుడు మీ దగ్గర కాదు, జనరల్ గా ఈ బట్టి గారిని కూడా మేము రాజకీయంగా బయట తీసుకొచ్చింది సిపిఐ పార్టీ. మా దగ్గర ఆయన ఎమ్మెల్సీగా గెలిపించినాడు. మా 71 కోట్లు ఎంపీటీసీ ఓట్లు జడ్పీ మా పార్టీగా ఇక్కడ ఈ తాలూకాలు జిల్లాలో మొత్తం వాళ్ళే కలుపుకొని మా ఓటుతో ఎమ్మెల్సీ అయింది. అదే మళ్ళీ సిపిఐ కాంగ్రెస్ అలవెన్స్ లో బట్టి గారు గెలిచారు. మళ్ళీ అదొకటే కాదు, ఆయన 3 సార్లు కూడా సిపిఐ లేకుండా ఎప్పుడు గెలవలేదు. ఎందుకంటే సిపిఐ గ్రామ పంచాయతీలను టార్గెట్ చేసి బలహీనపరచడానికి ట్రై చేసిన అనేది బయట టాక్ పడింది. నిజమేనా? ఒకటిదేనది. ఆయన ఏం నిలబడ్డా మళ్ళీ చివరికి ఆయన నిలబడేటప్పుడు ఎమ్మెల్యేకి నిలబడే వరకు ఏదో వరంగా మళ్ళీ సిపిఐ అండతోనే గెలిచింది. ఏ రకంగా నిధులు ఇస్తాడా? మీరు సిపిఐ వాళ్ళు బట్టి గారికి ఓట్లు వేస్తా ఉన్నారు, గ్రామ పంచాయతీలకి నిధులు ఇస్తారా? గ్రామ పంచాయతీల అభివృద్ధికి నిధులు ఇచ్చేదానికి వచ్చే వరకు కొద్దిగా అవసరాన్ని బట్టి, అంటే కాంగ్రెస్ గ్రామ పంచాయతీలకు ఎక్కువ ఇచ్చి సిపిఐ గెలిచిన గ్రామ పంచాయతీ తక్కువ ఇటు అట్లా ఏమైనా ఉందా? రెండింటిని సమానంగా చూస్తారు? లేదు లేదు, అయ్యో ఇళ్ళు ఇచ్చే కాడ తక్కువ ఉంటుంది, డబ్బులు ఇచ్చే కాడ తక్కువ ఉంటుంది. ఇప్పుడు ఆయన ఏదైనా ఇళ్ళు వచ్చింది అనుకోండి ఒక 20, వాళ్ళ పార్టీకి ఇచ్చుకుంటారు, యువత పార్టీకి పొత్తులో పనిచేశారు సిపిఐ ఏదో ఒకటి ఉండదు కదా మొహం, అది వాడితో సన్నియంగా ఉండేవాడికి ఇస్తాడు. ఆ ఇచ్చే ఒకటి కూడా ఈ సిపిఐ వాళ్ళతో సన్నియంగా ఉంటారు, వాళ్ళకి కాంగ్రెస్ తో సన్నిహితంగా ఉండేవాళ్ళు ఒకటి 2 ఇస్తారు. అంతేగాని పార్టీగా ఇచ్చినది. ఇంకో పార్టీకి అసలే వేయరు, ఏది సిపిఎంకి కానీ టీఆర్ఎస్ కానీ ఇంకోసారి అంటే వాళ్ళని బట్టి అవసరాన్ని బట్టి ఇస్తుంటారు.